వెల్కమ్ టు జిఆర్ టీవీ. భారతదేశంలో హిందువులు ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తుంటారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. ఈ రోజు శివుణ్ణి పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే సోమవారం రోజున పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. శివుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల సంపదలు, మనశ్శాంతి లభిస్తాయని హిందూ సాంప్రదాయం చెబుతుంది. జాతక దోషాలు, వాస్తులోపాలు, గ్రహానుకూలత లేకపోవడం లేదా నరదృష్టి వంటి కారణాలతో అనేక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సోమవారం చేసే కొన్ని పరిహారాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. సోమవారం రాత్రి పసుపు నీళ్ళతో చేసే పరిహారం, అలాగే మారేడాకుతో కోరికలు ఎలా నెరవేర్చుకోవాలో పండితులు తెలియజేస్తున్నారు. పసుపు సంపదను ఆకర్షించే శక్తి ఉందని, అది లక్ష్మీదేవికి ప్రీతికరమని అంటారు. వంటగదిలో ముఖ్యమైన పదార్థమైన పసుపు ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎంతో మేలు చేస్తుంది. సోమవారం రాత్రి చేసే పసుపు నీటి పరిహారం చాలా శక్తివంతమైనది. దీనికోసం అందరూ భోజనం చేశాక వంటగదిని శుభ్రం చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఒక గాజు గ్లాసును తీసుకుని అందులో పసుపు, గల్ల ఉప్పు, తెల్ల ఆవాలు వేసి నీళ్లు పోయాలి. గాజు గ్లాసు నెగిటివ్ ఎనర్జీని త్వరగా ఆకర్షిస్తుందని, పసుపు, ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టమైనవిగా, దారిద్రాన్ని, ఆర్థిక సమస్యలను దూరం చేసేవిగా చెప్పబడింది. తెల్ల ఆవాలు ఈ పరిహారానికి ముఖ్యమైనవి. ఎందుకంటే పరిహార శాస్త్రంలో వీటికి విశేషమైన స్థానం ఉంది. డబ్బును ఆకర్షించే శక్తి తెల్ల ఆవాలకు ఉంది. ఒక గాజు గ్లాసుని చేతిలో పట్టుకుని, మా ఇంటికి ఉన్న గ్రహ దోషాలు పోవాలి, వాస్తు దోషాలు పోవాలి, మాపై, మా ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోవాలి అని మనసులో కోరుకోవాలి. ఆ తర్వాత గాజు గ్లాసును వంటగదిలో కానీ, పూజ గదిలో కానీ ఒక మూల ఉంచి నిద్రించాలి. రాత్రంతా ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న దోషాలు, నెగిటివ్ ఎనర్జీని ఈ మిశ్రమం లాగేసుకుంటుంది. ఇలా 3 వారాలు చేస్తే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. మరుసటి రోజు మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి ఆ గ్లాసులోని నీటిని ఇంటికి దూరంగా ఉండే ఖాళీ ప్రదేశంలో లేదా పారే నీటిలో వెయ్యాలి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి ఆ గ్లాసును శుభ్రంగా కడిగి బయట ఉంచాలి. ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకూడదు. 3 సోమవారాలు ఇలా చేయడం వల్ల దోషాలు తొలగిపోయి జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. అయితే ఇంటిలో మహిళలకు నెలసరి సమయంలో కూడా ఇలా సోమవారం వస్తే మళ్ళీ మొదటి నుంచి 3 సోమవారాలు పూర్తి చేయాలి అని పండితులు చెబుతున్నారు. అలాగే సోమవారం శివ పూజలో మారేడు దళాన్ని పెట్టి పూజ చేయాలి. దానిని మంగళవారం ఉదయం నదిలో లేదా పారే కాలువలో గాని, చెరువులో గాని వెయ్యాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి జిఆర్ టీవీ.